హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ 21. ఎస్, ఈరోజు మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. సో పూజ జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది ఏ ప్లేస్, ఎక్కడికి వెళ్తున్నాము అవన్నీ ఈ వ్లాగ్లో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఫైనల్లీ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు మేము మా ఇంటి నుంచి ఒక మహాపురుషుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఆయనను పికప్ చేసుకొని సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాము. స్టే ట్యూన్, అలానే ఉండండి. సో ఫైనల్లీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఆయన వస్తుండేగోండి మహాపురుషుడు. దీన్నే ఓవర్ యాక్టింగ్ అని అంటారు. కావాలని చేయొద్దు, నిజంగా చేయాలి. సో ఆయన వచ్చేసిండు, దెబ్బ దెబ్బని ఎక్కేసి. సో ఫైనల్లీ జై. వీళ్ళందరూ ఎలా కప్పుకున్నారు చూడండి చలికి. ఏయ్ డ్రైవర్. హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో నైట్ అంతా జర్నీ చేసి అందరం ఒక దగ్గర కొంచెం ఒక చిన్న న్యాప్ వేసుకొని సో ఇక జర్నీని అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. సో ఇక అందరు ఎలా పడుకున్నారో చూడండి. ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. నైట్ అంతా నేను పవన్ ఇద్దరమే నడిపాం బండి మొత్తము. సో ఇక జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం. అస్సలు ఎనర్జీ లేదు. సో ఇప్పుడు వెళ్ళే దారిలో ఒక ఇన్సిడెంట్ అయింది. మేము వెళ్తుండగా కొంతమంది పోలీసులు మమ్మల్ని ఆపారు. సో ఆపితే మేము ఆగాము. ఆగి లైసెన్స్ చూపించమన్నారు, చూపించాము. ఆర్సీ చూపించమన్నారు, చూపించాము. బండి పేపర్లు చూపించమన్నారు, చూపించాము. అక్కడ ఏం రీజన్ లేదు మమ్మల్ని ఆపడానికి. అయినా వాళ్ళు ఏదో ఒక రీజన్తో మా దగ్గర ఏదో ఆశించి మమ్మల్ని ఆపారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు దాంట్లో. కానీ ఇది చాలా తప్పు. లైక్ హైదరాబాద్ నుంచి ఇటు సైడ్ కర్ణాటక, మహారాష్ట్ర వచ్చే వాళ్ళనే ఆపుతున్నారు, ఎవరిని ఆపుతలేరు. సో అటు నుంచి వచ్చే వాళ్ళని ఆపి ఏదో ఒక రీజన్తో ఏదో ఒక విధంగా ఇక వాళ్ళు చేసే పని అయితే చేస్తున్నారు. ఒక విషయం జరిగిందంటే ఈయన చెప్తాడు, వినండి. వాళ్ళు మావంతా ఐఫోన్ చూసేసి ఏ పైసా భరేగా ఐఫోన్ ఇన్కనే భరేగా అంటుండ. అంటే ఏమన్నాడంట, నా చేతిలో ఐఫోన్ చూసి వీడు చాలా గట్టోడే, వీని దగ్గర గట్టిగానే మింగొచ్చు అని ఐఫోన్ వాడుతున్నాడు అని చెప్పి ఒక్క పోలీసుడు ఇంకో పోలీస్కి చెప్తున్నాడంట. ఇది జరుగుతుంది. సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి. లైక్ హైదరాబాద్ నుంచి, తెలంగాణ సైడ్ నుంచి ఎవరైనా వస్తున్న వాళ్ళు, సరేనా? సరే, ఇక వాళ్ళకి చెప్తే ఇంక వెళ్తూనే ఉంటుంది. ఇక మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాము. ఇక అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. చలోనా, బాయ్. హే గైస్, ఫైనల్ అయితే మేము రీచ్ అయిపోయాము. ఎస్, ఇప్పుడే మేము రీచ్ అయ్యాము. ఇగోండి, ఇదే తుల్జాపూర్. ఇది మొత్తం. సో ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇప్పుడు స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్తాము. సో అందరు ఎక్సైటెడా? హే గైస్, ఫైనల్లీ అయితే మేము అందరం రెడీ అయిపోయాము. లోపల హారతి అవుతుంది. ఈరోజు అమావాస్యకి హారతి ఇస్తారంట. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా దబ్బున దర్శనానికి వెళ్ళిపోదాం పండి. గైస్, ఫైనల్లీ అయితే దర్శనం అయిపోయింది. ఇదిగోండి, ఇది ఇన్సైడ్ వ్యూ. ఇది మొత్తం ఇన్సైడ్ వ్యూ. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్. వాటిని దర్శనం చేసుకొని ఇక బయటకి అయితే వెళ్దాం. చాలా ఇదిగోండి లైన్ మొత్తం.
ఈ లైన్ మొత్తం కనిపిస్తున్నారు. ఈ లైన్ మొత్తం ఏంటంటే ఇప్పుడు ఒక రాయి ఉంటది, ఆ రాయి మీద కొంచెం మనీ పెట్టి చేతి పెడితే అది లెఫ్ట్ సైడ్ కదిలింది అనుకో, ఆ విష్ ఏమైతే కోరుకుంటామో దాని గురించి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. అదే రైట్ తిరిగింది అనుకో మీరు కోరుకున్నది అవుతుంది. అసలు తిరగకపోతే తిరగకపోతే లెఫ్ట్. అవునవునవును, అంటే మీరు కోరుకుంది అవ్వదు అని అంటే లెఫ్ట్ సైడ్, అవుతుంది అంటే రైట్ సైడ్, అండ్ అవుతుంది అంటే రెడ్ సైడ్. అసలే కదలకుంటే దాని ఆన్సర్ ఇప్పుడే అంత అవసరం లేదని అర్థం. ఏం చెప్పావురా? దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇప్పుడు మేము అందరం ఇక్కడ కూర్చున్నాము, కొంచెం సేపు కూర్చొని బయటికి వెళ్ళి ఏమైనా తిందామని. సో దర్శనం ఎలా అయింది? చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. ఇప్పుడు కొంచెం కూర్చొని ఇక్కడ కొంచెం సేపు కూర్చొని బయటికి వెళ్ళి ఏమైనా తింటాము. చాలా అంటే చాలా ఆకలి వేస్తుంది, బయటికి వెళ్ళి ఏమైనా తింటాము. ఇలాంటి వాళ్ళ మూలంగా దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారీ. చోర్ దిస్ ఇస్ చోర్ చోరిగామా. సో మేము వెళ్ళే దారిలో ఒక తాత అయితే కనిపించారు. ఆయనకి మేము ఒక్కటే ఇమ్మని అన్నాము, కానీ ఆయన నీకు ఎన్ని కాలాన్ని తీసుకోమన్నారు. మేము అందరం దిగిగో ఎలా మెక్కుతున్నామో చూడండి. ఇగో మహేష్. సో ఆ తాత పేరు రమేష్ అంట. పేరు కూడా అడిగాం మేము. సో ఆ తాత అని తీసుకొచ్చా అంటే పర్లేదు బిడ్డ 4 తీసుకొని హిందీలో చెప్పారు. ఆ తాత చాలా మంచివారు. మేమైతే 2 అడిగాం, కానీ మాకు దాదాపు 20+ తీసుకున్నారు. సో మేము కూడా తీసుకున్నాం. ఇంకా ఇదంతా అసలు ఆయన చూసి తీసుకోమన్నాడు, మేము కానీ ఎగబడి తీసుకున్నాం వాటిని. అయితే అసలు ఆకుండా వాళ్ళని దింపేసిన. ఇక వాళ్ళు అయితే ఎక్సైట్మెంట్ తో ఇక దాన్ని ఇక ఏదో సాధించుకున్నామని సోదిగాడు ఏం మాట్లాడతాడు ఈయన. సో ఆయన అన్నాడు, మేము వెళ్ళి గమ్మున మొత్తం కార్ మొత్తం నింపుకొని వచ్చేసాము.